ఇప్పుడు మనం సంక్రాంతి మూడో రోజు అయినటువంటి కనుమ పండుగ రోజున ఉన్నాం. కనుమ పండుగ రోజున ఇక్కడ స్వామివారి పార్వేట జరుగుతుంది. మనం ఇక్కడ చూసుకుంటే రాముల వారిని మనం ఇప్పుడు చూడొచ్చు. సో పట్టాభి రామస్వామి ఏ విధంగా అలంకరించారో మూడో రోజున చూడండి. ఇక్కడ పట్టాభి రామస్వామి వారిని అలంకరించారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. సో ఇక్కడ ఉన్నటువంటి పట్టాభి రామస్వామి వారిని పూర్వం నుంచి వస్తున్న ఆచారం, మనం పొద్దున చూసాం. వాళ్ళు చెప్పారు, పెద్దవాళ్ళు ఏం చెప్పారు, పూర్వం నుంచి వస్తున్న ఆచారం కాబట్టి ఆ ఆచారం ప్రకారం వాళ్ళు ఇప్పుడు రాముల వారి విగ్రహాన్ని మీరు నాతో పాటు ఒకసారి అంటే చూపిస్తాను. ఇక్కడ నుంచి రాముల వారిని తీసుకొచ్చి ఏ విధంగా అయితే చూడండి, అక్కడ మీరు ఒకసారి చూడొచ్చు. మీకు అక్కడ కనపడుతుంది చూడండి. రాముల వారిని తీసుకొచ్చి విగ్రహాల రూపంలో పెట్టి ఇక్కడ నుంచి మనకి త్రేతాయుగం నుంచి ఏ రకంగా అయితే రాముల వారు మనకి దేవుడుగా ఉన్నారో అక్కడ నుంచి కూడా మనకి ఈ యొక్క పార్వేట అనేది జరుగుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర నుంచి కానీ ఎక్కడైనా కానీ స్వామివారి పార్వేట జరుగుతుంది. ఇక్కడ ఉన్న పెద్దలు పూర్వం నుంచి వస్తున్న ఆచారాన్ని ఎక్కడా పోగొట్టకుండా దాన్ని అదే విధంగా కొనసాగించుకుంటూ స్వామివారిని ప్రతి ఒక్క భక్తుడు దర్శించే విధంగా అలంకరిస్తున్నారు. చూడొచ్చు మీరు అక్కడ. ఇది ముందుగా ఉన్న ప్రకాశం జిల్లా, తర్వాత మార్కాపురం జిల్లా అయినటువంటి మార్కాపురం జిల్లా కొమరోలు మండలం అలీనగర్ గ్రామం. ఇక్కడ ఏ విధంగా కనుమ పండుగ రోజున మనం ఇందాక పెద్దలతో మాట్లాడినప్పుడు ఏ విధంగా చెప్పారో అందుకంటే అంగరంగ వైభవంగా జరుగుతుంది. చూడడానికి కళ్ళు సరిపోతుంది అంటే ఇదేనేమో. సో రాముల వారు చూడడానికి కూడా చాలా చక్కగా అక్కడ మనకి కనబడుతున్నారు. చూడండి, ఇక్కడ మనకు అక్కి సుబ్బారెడ్డి గారు ఉన్నారు. అక్కి సుబ్బారెడ్డి గారు ఒకసారి అడిగి కనుక్కున్నాం, ఏ విధంగా ఉండబోతుంది ఇప్పుడు పండగ? బ్రహ్మరథం మట్టపోతున్నాం. రాముల వారికి పట్టాభిషేకం సంవత్సరానికి ఒకసారి, ఊరికి ఒకసారి వస్తాం. అందరూ మంచిగా సంతోషంగా చేసుకోవాలా. మనం ఇప్పుడు అక్కి సంజయ్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం ఒకసారి. చెప్పండి సంజయ్ రెడ్డి గారు, ఇప్పుడు ఎంతసేపు ప్రోగ్రామ్ స్టార్ట్ కాబోతుంది? ఇక మరి కొద్ది క్షణాల్లో ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. చిన్నగా ఇళ్ళ నుంచి పిల్లలు పెద్దలు అందరూ తయారయ్యి గుడి దగ్గరికి వస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి ఈ యొక్క ప్రోగ్రామ్ లో పాల్గొనవలసిందిగా మరి కోరుతున్నాం. ఇక్కడ నుంచి రాముల వారిని తీసుకెళ్తారా లేకపోతే మళ్ళీ ఏమన్నా ఇక్కడ పూజ కార్యక్రమం? ఇక్కడ ఏం లేదండి. ఇప్పుడు ఫస్ట్ టెంకాయ, సెకండ్ టెంకాయ ఉంటాయి. కొట్టుకున్న తర్వాత 3 టెంకాయల తర్వాత ఇక్కడ నుంచి దేవుడు బయలుదేరి ఊరు బయట పార్వేటకి వెళ్తారండి. కుందేలు పాండ్యం జరుగుతుంది, కోలాటాలు జరుగుతాయి. తిరిగి గ్రామంలోకి వస్తాయి. అంటే మీరు ఎలా అనుకుంటారు, ఇప్పుడు పండుగ అయిపోయిన తర్వాత అయ్యో ఊరిని మళ్ళీ నేను ఇలా చూడలేకపోతున్నానా, లేకపోతే ఈ సంతోషం ఇలాగే కొనసాగించాలని కోరుకుంటున్నాను. మీ రాబోయే తరానికి మీరు ఏం చెప్పబోతున్నారు? అంటే ఇప్పుడు అంత డిజిటల్ అయిపోయింది, చాలా వరకు రావడం లేదు. భావితరాలకు మీరు ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు? ఇలానే కొనసాగించాలి. సో మనం ఇప్పుడు పెద్దవాళ్ళ దగ్గర తెలుసుకున్నది ఏంటంటే ఇలాంటి పండుగలు జరగాలి. మనకి ఇక్కడ అలీనగరం గ్రామ ప్రజల్లో ఒకరైనటువంటి బ్రహ్మంగారు ఉన్నారు. సో బ్రహ్మంగారి మనం అడిగి తెలుసుకుందాం, ఏ విధంగా ఉండబోతుంది పండుగ ఇప్పుడు? ప్రతి సంవత్సరంలో ఈ సంవత్సరం బ్రహ్మాండంగా ఉంటుంది. కాకపోతే ఆనవాయితీగా పూర్వ వైభవం మాదిరిగా ఈ సంవత్సరం కూడా రావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రజలలో అంత సంతోషం ఏంటంటే పూర్వీకులు ఎట్లా చేస్తున్నారో గ్రామంలో అలాగనే దేవుని ఉత్సవం గాని, గ్రామ ఉత్సవం గాని, అక్కడ పారాట వారి అట్లే జరగాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు ఇది ఎప్పటి నుంచి వస్తుంది ఇలా పండుగ? ఇది మా తరాల నుంచి వస్తుంది, ఊరు పుట్టి నుంచి. సో చూసారు కదా, తరతరాలు వస్తున్న ఆచారాలను వీళ్ళు పోగొట్టుకుంటూ కాపాడుతుందంటే ఎంత గర్వంగా ఉండాలి. ఇప్పుడు మీ భావితరాలకు మీరు ఏం చెప్పబోతున్నారు? ఇలాంటి మా భావితరాలు కూడా ఇట్లాగనే జరుగుతాయి బ్రహ్మాండంగా. మా పిల్లలు కూడా ప్రతి ఒక్కరు ఇంతలా దేవాలయం ఉంది కాబట్టి ఈ ఊర్లో గ్రామంలో జరిగినట్టు ఈ మండలంలో ఎక్కడ జరగదు. ఈ పారాట కుందేలు విడిసే పందెం ఉంటుంది, గురే పందెం ఉంటుంది. కానీ ఎక్కడి నుంచి బెంగళూరు నుంచి, విజయవాడ నుంచి, హైదరాబాద్ నుంచి, ఎంతో దూర ప్రాంతాల నుంచి వచ్చి ఈ గ్రామానికి ఈ యొక్క పండుగ కోసం ఎంత దూరం చేస్తారు. అందుకని అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. మనం చూసి ఇక్కడ జనాలు కూడా కొంచెం ఇంకా ఇప్పుడే సమకూరుతున్నారు. ఈ ప్రోగ్రామ్ ఇదంతా అయిపోయేసరికి ఇంకా ఎంత సమయం పట్టొచ్చు? ఇంకొక 15 నిమిషాల్లో మొదలవుతుంది. పోతే ఊరి చివరికి పోయి అక్కడ పారబెట్టి కుందేలు ఇడిసి కుక్కలు పట్టుకునే పందెం పెడతాము. తర్వాత గుర్ర పందెము యూత్ పిల్లల వరకు గుర్ర పందానికి వాళ్ళని ఇడిస్తాము. తర్వాత అక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ గ్రామోత్సవం ఉంటుంది. ఊర్లోకి వచ్చిన తర్వాత ఈ గ్రామోత్సవం ప్రతి ఊర్లో ప్రతి ఇంటికి పోయి వీధికి పోయి ప్రతి ఇంటికి రాముల వారి ప్రోగ్రాం ఉంటుంది. ప్రతి ఒక్కరు కార్యక్రమం సమర్పించుకొని గ్రామంలో ఈ సంవత్సరం అందరూ సుఖసంతాలు బాగుండాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేస్తామని మనం మీరు అన్నారు కదా ఇది గొర్రె పందెం అని చెప్పేసి, అదే పరుగు పందెం పెట్టి, అంటే ఆ పరుగు పందెంలో ఎలాంటి వాళ్ళు పార్టిసిపేట్ చేయాలి? దానికి ఏమన్నా ఎత్తు గానీ, హైట్ గానీ, ఇలాంటి వయసు హైట్ గీట్ ఏం లేదు. ఒక 18 సంవత్సరాల వయసు నుంచి 18 సంవత్సరాలు వయసు 40 సంవత్సరాల లోపల ఉంటారు పిల్లలు, యూత్ పిల్లలు.
వాళ్ళు ఎవరు ముందు పోయి కొడితే ఆ గొర్రె ఒక పక్క ఖాళీ భాగం వాళ్ళకు బహుమతి ఇస్తాం. సో ఇలాంటి కార్యక్రమాలు మీరు ఇంకా జరపాలనుకుంటున్నారా, లేకపోతే భావితరాలకు మీరు ఏం చెప్పబోతున్నారు? భావితరాలంటే పూర్వం నుంచి వైభవం నుంచి ఎట్లా జరుగుతుందో అట్లే చేసుకుంటాము. అట్లా చేసుకుంటే మా గ్రామం కూడా బాగుండాలా. ఈ గ్రామంలో ప్రతి ఒక్కరు పైర్లు కానీ పంటలు కానీ పండాలని ఆ రాముల వారి ఆశీస్సులతో ఈ పండుగ బ్రహ్మాండంగా జరగాలనుకుంటున్నాం. ఎందుకంటే విదేశాల నుంచి కూడా వస్తున్నారు మా గ్రామం వల్లే. అందుకని వైభవం అంత దూరం వస్తున్నందుకు మనం ప్రశాంతంగా అందరం బాగుండి బాగా చేసుకుంటే ఈ సంక్రాంతి పండుగ అందరికీ ఆ రాముల వారు దీవించి వారి కోరికలు నెరవేర్స్తారని కోరుతున్నాం. జై శ్రీరామ్. మీ పేరు? ధర్మకర్త అయినటువంటి ఏం పేరు మీ పేరు? స్వామికొండ గారితో ఉన్నాం. సో ఈ పండుగ ఎలా ఉంది, ఎప్పటి నుంచి వస్తుంది, ఇక్కడ ఆచారాలు ఏంటో ఒకసారి అడిగి తెలుసు. నమస్కారం స్వామికొండ గారు. జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్. సో ఈ పండుగ మీకు ఎప్పటి నుంచి వస్తుంది, భావితరాలకు మీరు ఏం చెప్పబోతున్నారు? మా నాన్నగారి తరాల నుంచి వస్తుంది ఈ పండుగ. సంక్రాంతి అనేది 3 రోజులుగా పండుగ చేసుకుంటారు. సో మనం ఇప్పుడు చూస్తే ఇక్కడ రాముల వారిని కూడా చాలా బాగా అలంకరించారు. ఎలాగంటే లోపల రాముడి కంటే బయట రాముడే చాలా బాగా అలంకరించారు. సో ఈ అలంకరణ అంతా తీసుకోవడానికి మీరు మళ్ళీ అక్కడికి వెళ్ళడానికి ఎంత సమయం పట్టచ్చు? 1 గంట సమయం. సో అక్కడ భక్తులు ఇక్కడికి వచ్చి రామువారి యొక్క ఆశీర్వాదాన్ని పొందడానికి మనస్ఫూర్తిగా వచ్చారు. ఇక్కడ భక్తులను అడుగుదాము ఏ విధంగా ఉంది పండుగ ఇక్కడ? పండుగ ఏ రకంగా జరగబోతుంది ఇక్కడ జనాలను చూసి తెలుసుకోవచ్చు. పండుగ ఎలా ఉందన్నా? జరుగుతుంది. ఇక్కడ చూడండి, రాముల వారిని ఏ రకంగా అలంకరించారు ఇక్కడ చూడండి. మనం చూసినట్టయితే అల్లినగరంలో ఉన్నాం మనం ఇప్పుడు. ఒకప్పటి ప్రకాశం జిల్లా తర్వాత మార్కాపురం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం కొమరోలు మండలంలో ఉన్నటువంటి అల్లినగర్ గ్రామంలో ఉన్నాం. గ్రామంలో చాలా మంది ఉన్నారు. ఏ రకంగా పండుగ ఎలా ఉందన్న? సూపర్ జరుగుతుంది. పండుగ అన్ని విధాలుగా ఎంతో సెక్యూరిటీతో చాలా బాగా జరుగుతుంది. ఇక్కడ గ్రామ ప్రజలు ఒకరైనటువంటి సంజయ్ రెడ్డి గారితో మాట్లాడదాం. పండుగ ఎలా ఉందండి? ఇక్కడ పండుగ వైభవంగా జరుగుతుందండి, చాలా వైభవంగా జరుగుతుంది. పండుగ ఇలాగే కొనసాగాలి. ముందు కూడా ఎన్నో పండుగలు ఇక్కడ మన లేడీస్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సో ఏ విధంగా మన అక్కి ఇంద్రసేన రెడ్డి గారితో జై శ్రీరామ్. జై శ్రీరామ్ అన్నది ఒక మాట. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అల్లినగరంలో మంచిగా జరుగుతా ఉంది, ఏ ఇబ్బంది లేదు. మా ఊర్లో ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతా ఉంది. యువకులు కూడా వచ్చి ఇక్కడ ఏ రకంగా చేస్తున్నారో చూడండి ఒకసారి. మీరు పెద్దలు లేరు, పిల్లలు లేరు, అందరు కూడా వాళ్ళ ఫోకస్ మీరు చూడొచ్చు. ఇక్కడ అందరూ ఎంతసేపు చాలా వరకు భక్తులు తక్కువ ఉన్నప్పుడు ఇప్పుడు చూడండి ఒకసారి ఏ రకంగా వచ్చారు. ఎలా ఉందన్న పండుగ? ఏ రకంగా? సూపర్ ఎక్సలెంట్. సో మీరు రాముల వారిని భుజాల మీద వచ్చినప్పుడు మీకు ఎలాంటి భావన కలుగుతుంది? సో ఇక్కడ భక్తులందరూ కూడా జై శ్రీరామ్ అనే నినాదాలతో ముందుకెళ్తున్నారు. ఆ నినాదాన్ని మన ధర్మాన్ని ఏ రకంగా అయితే మనం వచ్చి ఈ గ్రామంలో జరిగినటువంటి 3వ రోజు కనుమ పండుగ వచ్చి చాలా అద్భుతంగా చేసుకుంటారు. పెద్దవాళ్ళు ఒకసారి మాట్లాడండి, మీరు చెప్పండి పండుగ ఏ రకంగా జరుగుతుంది ఇక్కడ? పండుగ బ్రహ్మాండంగా జరుగుతుంది, బాగానే జరుగుతుంది. భోగి పండుగ, మకర సంక్రాంతి, కనుమ గొప్పగానే చేసుకుంటారు. పల్లెల్లోనే కదా వెలుగు, పల్లెల్లోనే వెలుగు కదా వెలుగు. అటు భోగి పండుగలో, కనుమ పండుగ, మకర సంక్రాంతి, పారువేట. మనం చూసుకుంటే స్వామివారిని ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్తుంది? ఇక్కడ నుంచి పారువేటకు, ఊర్లో రాముల గుడి నుంచి పారువేటకు, పారువేట దగ్గర అక్కడ కార్యక్రమాలు ఏమైనా ఉంటాయి? కార్యక్రమాలు వచ్చి కుందేలు వదులుతాము. నెక్స్ట్ కుందేలు అయిపోయినా గొర్రె పందెం, ఎవరు తగిలితే వాళ్ళు పరిగెత్తడం. ఇది ఎప్పటి నుంచి వస్తుంది ఈ ఆచారం? ఈ పూర్వీకులు మా పెద్దల నుంచి 60-70 అంటే మీ తరతరాలకు వస్తున్న ఆచారం. సో మనం ఇక్కడ చూసుకుంటే మన ధర్మాన్ని కాపాడుకోవాలని చెప్పేసి వీళ్ళు పూర్వకాలం నుంచి వస్తున్న ఆచారాన్ని అలాగే కొనసాగిస్తూ మన ధర్మాలు మనం ఎక్కడి నుంచి వచ్చామో మర్చిపోకుండా. సో మీరు భావితరాలకు మీరు ఏం చెప్పబోతున్నారు? ఈ పండుగ కొనసాగిద్దామని చెప్పబోతున్నారు. హిందూ మతానికి, హిందుకు సంబంధించిన వాళ్ళు ప్రత్యేకంగా ఈ పండుగ ప్రతి సంవత్సరం జరుపుకోవాలని ప్రత్యేక కోరిక. శ్రీరామచంద్రుడు రామ్కి జై శ్రీరామ్ అండి. సో ఇక్కడ చూసుకుంటే మనం పండుగ వాతావరణం కూడా చల్లగా ఎల్ల వేళలా జనాలు ఏ రకంగా తండోపతండాలకు వస్తున్నారు. ఆ తండోపతండాలకు వచ్చి స్వామివారి కార్యక్రమాల్లో పాల్గొనాలని ఉరుతలుగుతూ యువత ఎవరైతే ఉన్నారో వయసుకి అలాగే ఉండడానికి తేడా లేకుండా, సంబంధం లేకుండా అందరూ కలిసికట్టుగా పండుగ మాత్రం బాగా జరుపుకుంటారు. సో ఇప్పుడు దాకా దేవుని ఊరేగించారు కదా, ఇప్పుడు లాస్ట్ ఊరి చివరి దగ్గర తీసుకొచ్చి ఇప్పుడు పారవేట ఉంటది.
చూస్తున్నాం కదా ఇక్కడ ఎవరు వాళ్ళ కుక్కలు తెచ్చుకున్నారు, ఎవరైతే వదలదాం అనుకుంటారో వాళ్ళ కుక్కలన్నీ తెచ్చుకుంటారు. ఈ కుక్కల ముందు ఏమైందంటే ఇప్పుడు కుందేలు వదులుతారు అనమాట. సో ఎవరి కుక్క అయితే ఆ కుందేలు పట్టుకుంటుందో వాళ్ళే విన్నర్ అనమాట. సో చూడొచ్చు ఇక్కడ అన్ని నార్మల్ కుక్కలే, స్ట్రీట్ డాగ్స్ అన్ని నార్మల్ ఇవన్నీ, కానీ వాళ్ళు ఎంతో ఇష్టంగా చాలా బాగా చూసుకుంటారు. ఇవన్నీ వేట కుక్కలు అన్నమాట. చుట్టూ జనాలు కూడా చాలా మంది వచ్చారు. ఇంకా సరిగ్గా నేను తీయలేకపోయా వీడియో. చాలా మంది వచ్చారు, కార్లలో, లారీల్లో, బస్సుల్లో. ఇక్కడ దేవుని ఇక్కడ దింపుతారు కిందికి. తర్వాత సిఐ గారు కూడా వచ్చారు, ఎస్ఐ గారు వచ్చారు. మొత్తం డిస్కషన్ చేస్తున్నా, అంటే చాలా రద్దీగా ఉంటది కదా, మొత్తం జాగ్రత్తగా అన్నట్టు మొత్తం అరేంజ్మెంట్స్ అన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నారు. అందరు ఇక్కడ చాలా సేపు నుంచి వెయిట్ చేస్తున్నాం. ఇంకా వెనక చాలా మంది వచ్చారు కదా, ఇంకా అటు ఇటు అందరిని జరిపేస్తున్నారు. జాగ్రత్తగా ఉండాలి కదా, అటు ఇటు ఏమన్నా అయినా కానీ మళ్ళీ అందరికి వస్తుంది ప్రాబ్లమ్. సో అందరిని క్లియర్ గా సర్చ్ చేస్తున్నారు. అందరిని అటు ఇటు జాగ్రత్త చూసుకొని అందరిని సరిగ్గా. ఇవన్నీ ఉన్నాయి రెడీగా. ఒక 5-6 కుక్కలు వచ్చాయి ఇప్పుడు. వీటన్ని కలిపి ఒకేసారి వదులుతారు. కుందేలు వస్తాయి అనమాట. కుందేలు వీటికి చూపించి వదిలేస్తారు. ఇంకా సమ్మని ఏ కుక్క పడతారో ఆ వాళ్ళే విన్నర్ అనమాట. ఇది బాగుంది చూడండి, చూడండి ఎంత బాగుంది ఇది. మొత్తం ప్యూర్ వైట్ డోగో అర్జెంటీనా ఉన్నట్టుంది ఇది అయితే. అంత తెలిసిన వాళ్ళే, మనకు తెలిసిన వాళ్ళంతా. చూద్దాం ఏ కుక్క అయితే పడుతుందో ఇంకా అదే విన్నర్ అనమాట. దీనికైతే ఘాట్లు ట్యాటలు కూడా వేసారు ఈ కుక్కకైతే. ఇంకా అది వస్తుంది కుందేలు ఇప్పుడు. రెడీ చేసుకుంటారు అందరూ, ఫుల్ ఫ్లెడ్జ్ గా రెడీగా ఉన్నారు అందరు చూడడానికి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అట్లా మీ ఊర్లో ఎట్లా జరుగుతుందో తెలియదు కదా. అందరు రెడీగా ఉన్నారు, అటు ఇటు 2 సైడ్లు ఉన్నారు. మళ్ళీ అక్కడ ఇక్కడ మొత్తం చుట్టూ ఉంటున్నారు. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవన్నీ తెలియదు కదా, అంటే మీ సైడ్ వేరే ఉంటది, మా సైడ్ వేరే ఉంటది కదా. వాళ్ళు కూడా చూస్తారు, తెలుసుకుంటారు. చాలా ఉన్నాయి, డిఫరెంట్ కల్చర్స్ ఉన్నాయి మన ఇండియాలో. అదే ఒక కుందేలు, అదే చూడండి. మీకు స్లో చేసిన వీడియో మీకు క్లియర్ గా చూడడానికి. ఇంకా అదే కుందేలు అట్లా వదిలేస్తారు కుందేలు. ఇప్పుడు పోయి ఏ కుక్క అయితే పట్టుకుంటుందో అదే విన్నర్ ఇప్పుడు. సో వాళ్ళు ఏమనుకుంటారంటే కుందేలు దొరకకూడదు అని అనుకుంటారు వదిలేసిన వాళ్ళు. ఎందుకంటే పట్టుకోకుంటే అన్ని బాగుంటదని వాళ్ళ నమ్మకం. కానీ ఈసారి అయితే కుందేలు దొరికింది. చూడొచ్చు అక్కడ ఉరుకుతుంది, పట్టేసింది కూడా ఆల్రెడీ. అందరూ ఉరుకుతున్నారు. పట్టేసిన ఆల్రెడీ కుందేలు పట్టేసిన. అయితే కొట్టుకుంటున్న కుక్కలు ఏ కుక్క అని. ఇదే పట్టుకుంది, ఇదే విన్నర్. ఇదే విన్నర్ కన్ఫర్మ్. ఇదే ఇంకా అవి కొట్టుకుంటున్నాయి కానీ ఇదే విన్నర్. ఓకే, ఈ కుక్కే పట్టుకున్నది. మొత్తం బ్లడ్ అయింది. ఈ అబ్బాయి కుక్కే పట్టేసింది. ఫుల్ హ్యాపీగా ఉన్నాడు, ఫుల్ జోష్ లో ఉన్నాడు బాయ్. అది అయిపోయింది. ఈ గేమ్ కి ఇతనే విన్నర్ ఈ సంవత్సరానికి. అట్లా ప్రతి సంవత్సరం ఉంటది ఇట్లానే సేమ్. దేవుడి దగ్గరకు వచ్చి కుందేలు అక్కడ పెట్టి ఫొటోస్ తీసుకొని కుందేలు అబ్బాయికి ఇచ్చేస్తారు సాయంత్రం. సో మరి ఇప్పుడు రన్నింగ్ కాంపిటీషన్ చూద్దాం మనము. యువకులంతా చాలా ఉత్సాహవంతంగా పరిగెత్తున్నారు. 800 మీటర్స్ అనమాట. ఎవరైతే రన్నింగ్ కొడతారో వాళ్ళకి ఒక లెగ్ పీస్ అనమాట, మటన్ లెగ్ పీస్ అనుకోండి మన భాషలో. సో వెళ్తున్నారు 5 మంది. సో వాళ్ళు ఏ రకంగా చూస్తున్నారో మీరు ఇక్కడ మనుషుల కాడికి పోవాలి. అదే అక్కడ ఉన్నటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో ఆ మనుషుల దగ్గరికి వెళ్ళాలన్నమాట. ఎవరైతే స్టార్టింగ్ లో ఉంటారో వాళ్ళే విన్నరు, ఎవరైతే ఫస్ట్ ఉంటారో వాళ్ళే విన్నరు. అక్కడ ఏదో చిన్న జరిగింది, ఎవరో ఒక అబ్బాయి పడ్డారు అనమాట. సో ఏం ఇబ్బంది ఏం లేదు, పరిగెట్టేవాడు ఎప్పటికైనా పరిగెడుతున్నాడు. కింద లేదు, పైన లేదు. సో ఎవరో ఒక అబ్బాయి గెలిచాడు అనమాట. చూద్దాం విన్నర్ ఎవరో మనకి ఇక్కడ నుంచి కనపడలేదు, మనం దూరం వెళ్ళలేకపోయాం, చాలా లాంగ్ లో ఉంది కాబట్టి. వాళ్ళు ఇక్కడికి వస్తారన్నమాట, అబ్బాయిని తీసుకొని రావడం జరుగుతుంది.
చంద్రుడు దేవుడు కలిసి వస్తాయి. Thank you.